అనుకుని పైకి రాలే. ఎందుకు పెట్టానంటే రికార్డ్ చేద్దామని పెట్టాను. కాలేజ్ నేను 10కే వచ్చిన, 10 నుంచి వెళ్ళి 11:30 దాకా ఉన్నా. కాలేజ్కి వచ్చావా? మేడం అయిపోయింది స్కాలర్షిప్. స్కాలర్షిప్ గురించి వచ్చావా? అయిపోయింది మేడం ఈరోజు. జగదీష్ రాలేదు క్లాస్ కి ఇంకా? జగదీష్ ఏమో మేడం, అస్సలు సరిగ్గా రావట్లేదు క్లాస్ కి స్టూడెంట్స్. ఈ రాకేష్ ఏమో వస్తాడు వెళ్తాడు. దోస్త్ అడ్మిషన్స్ అవి చేయాలి కదా. హలో గణేష్. మేడం చదువుతున్నారా గణేష్ మరే ఫస్ట్ సెమిస్టర్ కి? చదువుతున్నాం మేడం. ఇప్పుడు మేడం అది చదివావా? అకౌంటింగ్ అనగానేమి, డిఫైన్ అకౌంటింగ్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్. చదివినా క్వశ్చన్? చదివిన. మీరు ఆ రోజు అలా 4 పాయింట్స్ అంటే ఎగ్జామ్ మెటీరియల్ మేడం. అదేగా మేడం. అవును, ఇంటర్నల్ పెట్టాను కదా. షార్ట్ ఆన్సర్స్ ఇవ్వకుండా మీకు లాంగ్ క్వశ్చన్స్ పెట్టాను. బుక్ కీపింగ్ కి అకౌంటింగ్ కి డిఫరెన్సెస్ కూడా చదవాలి. అవును మేడం, అది కూడా. ఇది సింగిల్ అది డబుల్ ఎంట్రీ సిస్టమ్, అది ఒకటే. అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే కదా. అది ఒకటి చదవాలి మేడం. ఈ ప్రాబ్లమ్స్ రోజు అంటే చూసుకుంటున్నా ఉన్నాయి. ఏది బుక్ కీపింగ్ కి అకౌంటింగ్ కి డిఫరెన్సెస్ చదవాలి ఇంకా? అది వచ్చి మేడం, అది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఉంది మేడం, అడ్వాంటేజెస్ అది అదొకటి రాదు. అకౌంటింగ్ యొక్క అడ్వాంటేజెస్ లిమిటేషన్స్ చదివావా? చదివినా మేడం. డబుల్ ఎంట్రీ సిస్టమ్ చదవాలి. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఒకటే. జగదీష్ వచ్చిన మేడం, రాలే రాలేదు. టైమే చూసుకోరు. రేణుక ఎవరు? రేణుక వచ్చింది. హలో రేణుక. ఫైనల్ ఇయర్ అనుకుంటా రేణుక. ఇప్పుడు వచ్చింది క్లాస్ కి. హలో రేణుక. హలో భవ్య. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. ఒకటి జనరల్ ఎంట్రీస్ ఫోటో తీసి పెడతావమ్మా, ఇప్పుడు నాకు షేర్ చేస్తావా? ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ తీసుకురావాలి. జనరల్ ఎంట్రీస్ 2-3 పెట్టేసేయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే. ఇంగ్లీష్ మీడియం బుక్ నేను కాలేజ్ లో ఉంటుంది అనుకున్నా, లేదు.
వాట్సాప్ చేయనా మేడం మీకు? ఇప్పుడు నువ్వు షేర్ చేయలేవా ఇలా ట్రీట్మెంట్ యాప్ లో? చూస్తా మేడం, ఆగండి. చూడు ఒకసారి. ఓకే, క్లారిటీగా లేదు. ఇది సెకండ్ ప్రాబ్లం ఉంది చూడు. ట్రాన్సాక్షన్ ఆఫ్ అభిషేక్ కదా అది, అఖిలేష్ మేడం. Akhilesh for April 2013 are given below. Generalize the transactions అన్నాడు. So 2013 April 1st, Akhilesh started business with cash. So in this transaction, which account is affected? What is two accounts? Cash One is account. cash, second one is capital. Okay, Ganesh. ఈ వ్యవహారంలో ఏ ఖాతాలు ఎఫెక్ట్ అవుతున్నాయి గణేష్? అఖిలేష్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. చెప్పు. హలో గణేష్, వింటున్నావా? హలో గణేష్, రివిజన్ కావాలంటారు, మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోతారు. సో చిట్టాపద్ద ఏ విధంగా రాస్తాము? జనరల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాపిటల్ అకౌంట్. బీయింగ్ అఖిలేష్ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్. ఓకే, నెక్స్ట్ థర్డ్ డేట్ ఏముంది? అది పెయిడ్ ఇన్ టు బ్యాంక్ 1,75,000 paid into bank. Which accounts is affected? Bank, first one, second one, cash. One is bank, second one is cash. So how to write journal entry? Bank account debited to cash account. Being cash deposited with bank. Okay. Next, fourth date. Bought goods for cash. So which accounts is affected in this transaction? Bought goods for cash. First one is purchases, second one is cash. Cash account. So how to write journal entry? Purchases account debited to cash account. Being purchases, being goods purchased for cash. Okay. Next, seventh date. Drew cash from bank for office use. Drew cash from bank for office use. Madam. Which accounts is affected in this transaction? Cash from bank for office use. Add ante ఏం మేడం? యాడ్ చేశాను. యాడ్ చేసిన. Cash from bank for office use. Which accounts is affected? Bhavya.
Cash account, bank account. Cash account to bank account. How to write journal entry? Cash account debit to bank account. Very good. Cash account debit to bank account. Vivarana? Being cash withdrawn from bank for office use. For office use. Next, 8th date. Bought from Kiran goods. Kiran, goods on credit. Bought from Kiran, goods on credit. Which accounts is affected in this transaction? One is purchaser. Second one is Kiran account. కిరణ్ అకౌంట్. ఎందుకంటే ఇది అరువు వ్యవహారం కదా, క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఇక్కడ పర్సనల్ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది. పర్సనల్ అకౌంట్ ఏంటి ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ లో కిరణ్. ఓకే, సో హౌ టు రైట్ జనరల్ ఎంట్రీ? Purchase account debit to Kiran account. Purchase account debit to Kiran account. Very good. Next, 15th. Received from Krishna, allowed him discount. Received from Krishna, allowed him discount 200 rupees. అది 250. నాకు అనిపించట్లేదు సరిగ్గా. 200 madam. Cash account. దీన్ని ఏమంటామంటే కాంపౌండ్ ఎంట్రీ అంటాం. ఈ ట్రాన్సాక్షన్ లో 3 అకౌంట్స్ ఈజ్ ఎఫెక్టెడ్. అవునా? వన్ ఈజ్ క్యాష్, సెకండ్ వన్ ఈజ్ అలౌడ్ డిస్కౌంట్, థర్డ్ వన్ ఈజ్ పర్సనల్ అకౌంట్ కృష్ణ అకౌంట్. ఓకే, దీన్ని ఏ ఎంట్రీ అంటామంటే కాంపౌండ్ ఎంట్రీ అంటాం, సంయుక్త పద్దు తెలుగులో. ఓకే, కాంపౌండ్ ఎంట్రీ అంటే ఒకే వ్యవహారంలో రెండిటికి మించి ఎక్కువ ఖాతాలు ఎఫెక్ట్ అవుతుంటే దాన్ని మనము చిట్టాపద్దు రూపంలో రాసినట్లయితే దాన్ని ఏమంటాము? కాంపౌండ్ ఎంట్రీ అంటాము. ఓకే, హౌ టు రైట్ కాంపౌండ్ ఎంట్రీ? Cash account debit discount allowed debit to Krishna account. Very good. Cash account debit, discount allowed account debit to Krishna account. Okay, so cash ki ఎంత అది? 20,800 అది. 20,800 డెబిట్, డిస్కౌంట్ allowed account 200 డెబిట్, కృష్ణ అకౌంట్ కి ఎంత క్రెడిట్ చేయాలి? 21,000. 21,000. ఓకే, నెక్స్ట్ పెయిడ్ టు కిరణ్. నెక్స్ట్ 19th date, paid to Kiran. Which accounts is affected in this transaction? Kiran account. Cash and Cash account. Kiran account first one, second one cash account. మేఘనా ఎట్లా రాస్తావు చిట్టాపద్దు చెప్పు. ఓ డిస్కౌంట్ రిసీవ్డ్ కూడా ఉంది కదా, పెయిడ్ టు కిరణ్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, సో ఈ ట్రాన్సాక్షన్ లో ఏ ఖాతాలు ఎఫెక్ట్ అవుతున్నాయి? 3 ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఫస్ట్ కిరణ్, సెకండ్ క్యాష్, థర్డ్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. ఓకే, చిట్టాపద్దు చెప్పు మేఘనా నువ్వు. కిరణ్ కు చెల్లించిన నగదు వసూలైన డిస్కౌంట్ తెలుగులో. కిరణ్ కు చెల్లించిన నగదు డిస్కౌంట్ వసూలైనది. ఇప్పుడు చెప్పు, ఇది దీన్ని ఏమంటాము? సంయుక్త పద్దు. కిరణ్ ఖాతా ఒకటి డెబిట్ చేయాలి, నగదు ఖాతా డిస్కౌంట్ రిసీవ్డ్ ఖాతాని క్రెడిట్ చేయాలి. చెప్పు. ఇప్పుడు చెప్పు నువ్వు చిట్టాపద్దు సొంతంగా చెప్పు. డెబిట్ కు నగదు
కనిపిస్తుందా మేడం? కనిపిస్తలేదా? హలో బాబీ, వినిపిస్తుంది? విని ఏనా? మేడం భాగ్యశ్రీ, మేడం జయశ్రీ, వినిపించట్లే మేడం నా వాయిస్? ఫోటో హలో హలో మేడం భవ్య, ఇప్పుడు వినిపిస్తుంది మేడం. ఇంతసేపు ఏం వినిపించలేదు. ఇప్పుడు వినిపిస్తుంది భవ్య. షేర్ చేయాలా మేడం? ప్రాబ్లం భవ్య ఇప్పుడు వినిపిస్తుంది. ప్రాబ్లం పెట్టాలా మేడం? హలో, ప్రాబ్లం పెట్టాలి.
నువ్వు మధ్యలో పోతున్నావు ఎందుకు? సిగ్నల్స్ లేవా? ఇంటున్నా మేడం నేను అదే సిగ్నల్స్ నాకు వినిపించట్లే మరి. నాకు నీది స్క్రీన్ షేరింగ్ పోతుంది కదా. స్క్రీన్ షేరింగ్ మిస్ అయింది. ఇప్పుడు పెట్టు ఫోటో. సో ఇది జనరల్ ఎంట్రీ చెప్పిందా మేఘనా? నీకు వినిపించిందా? భవ్య నువ్వు చెప్పు. పెయిడ్ టు కిరణ్, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే కిరణ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. ఎలా రాస్తావు దాన్ని వివరణ? బీయింగ్ paid to Kiran and the discount cash paid to Kiran and discount received. Okay, so Kiran ki enta total amount rayali debit? 42,000. Cash account ki 41,700, discount received account ki 300. Okay, next bought goods for cash. Bought goods for cash. Which accounts is affected? One is purchases, second one is cash. Second one is cash. Journal entry cheppu. Purchases account debit to cash. Very good. Paid rent. Being purchases for cash. Next, paid rent. Rent account to cash account. Rent account to cash account. Journal entry. Rent account debit to cash account. వివరణ చెప్పు. Being rent paid. Being rent paid by cash. Paid salaries by check. Paid salaries by check. దీంట్లో ఈ వ్యవహారంలో ఏ ఖాతాలు ఎఫెక్ట్ అవుతున్నాయి? Salaries account, bank account. సాలరీ ఇక్కడ చెక్ ఉంది కాబట్టి బ్యాంక్. జనరల్ ఎంట్రీ చెప్పు. చిట్టాపద్దు చెప్పు మేఘనా. జీతాల ఖాతా వెరీ గుడ్. జీతాల ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడు. పర్చేజ్ గూడ్స్ ఫర్ క్యాష్. పర్చేజ్ గూడ్స్ ఫర్ క్యాష్. ఏ ఖాతాలు ఎఫెక్ట్ అవుతున్నాయి? పర్చేజెస్ క్యాష్. చిట్టపద్దు చెప్పు మేఘనా. పర్చేజ్ ఖాతా డెబిట్ టు క్యాష్. పర్చేజ్ ఖాతా డెబిట్ టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. Sold goods for cash. First one is cash, second one is sales. Cash account debit to sales account. Being goods sold for cash. Next, fifth date. Purchased goods from Ajay. ఇదేంటిది? క్రెడిట్ ట్రాన్సాక్షనా క్యాష్ ట్రాన్సాక్షనా? పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ అజయ్. క్రెడిట్ ట్రాన్సాక్షనా క్యాష్ ట్రాన్సాక్షనా? క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్యాష్ ఎక్కడ ఉంది అక్కడ? పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అజయ్ ఫర్ క్యాష్ అని ఉందా? క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఇది. క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఏ ఖాతాలు ఎఫెక్ట్ అవుతున్నాయి? విచ్ అకౌంట్స్ ఈస్ ఎఫెక్టెడ్? వన్ ఈస్ పర్చేజెస్, సెకండ్ వన్ ఈస్ పర్సనల్ అకౌంట్ అజయ్ అకౌంట్. అజయ్ అకౌంట్. అజయ్ అకౌంట్. ఓకే, చిట్టాపద్దు జనరల్ ఎంట్రీ ఎట్లా రాస్తావు? పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు అజయ్ అకౌంట్.
being purchases from Ajay on credit. from Ajay for credit. Cash paid to Ajay. Next one ఉంది sold goods to Deepak. Sold goods to Deepak. ఇది కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఓకే, సోల్డ్ గూడ్స్ టు దీపక్ ఫర్ క్యాష్ అని లేదు కదా. ఏ ఖాతాలు ఎఫెక్ట్ అవుతున్నాయి? వన్ ఈజ్ దీపక్, సెకండ్ వన్ ఈజ్ సేల్స్. జనరల్ ఎంట్రీ చెప్పు. Deepak account debit to sales account. Deepak account debit to sales account. Next, 9th date. Cash paid to Ajay. చెప్పాలి టకటక. అజయ్ ఫస్ట్ క్యాష్. చిట్టపద్దు ఎమ్మటే చెప్పాలి. Ajay account debit to cash account. Ajay account debit to cash account. Very good. Received cash from Deepak. Received cash from Deepak. 10th day. Which accounts is affected? One is cash, second one is Deepak. How to write journal entry? Cash account debit to Cash Deepak account. debit to Deepak account. Next, 13th date. Sold goods to Ram for cash. Sold goods to Ram for cash. First one is cash. Cash account. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షనా, క్యాష్ ట్రాన్సాక్షనా? చెప్పండి. సోల్డ్ గుడ్స్ టు రామ్ ఫర్ క్యాష్. దిస్ ట్రాన్సాక్షన్ ఈస్ క్రెడిట్ ఆర్ ఫర్ క్యాష్ ట్రాన్సాక్షన్? Cash transaction. క్యాష్ ట్రాన్సాక్షన్. క్లియర్ గా సోల్డ్ గుడ్స్ టు రామ్ ఫర్ క్యాష్ అని ఉంది కదా, కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్. కాబట్టి మనకి ఇక్కడ రామ్ అకౌంట్ ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, so which accounts is affected? First one is cash account, second one is sales account. Okay, first one is cash, second one is sales. So how to write journal entry? cash account debit to sales account. Cash account debit to sales account. Next, 14th date. Purchased goods from Gopal for cash. Gopal. This transaction. So కనిపిస్తుందా మేడం? wow, స్క్రీన్ కనిపిస్తలే మేడం. కనిపించట్లే. నెక్స్ట్ తర్వాత ఏముంది? పెయిడ్ పెయిడ్ రెంట్. రెంట్. పెయిడ్ రెంట్ చెప్పండి. డైరెక్ట్ చిట్టాపతి చెప్పేసి. రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్. రిసీవ్డ్ ఇంట్రెస్ట్. క్యాష్ అకౌంట్ డెబిట్ ట్రస్ట్ అకౌంట్. yes. ఏంది అవుతుంది?
ఎందుకు వెళ్తుంది మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది ఎందుకనేది స్క్రీన్ ఏమో మేడం రిసీవ్డ్ ఆన్ చేసే రిసీవ్డ్ కమిషన్ నెక్స్ట్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ ఏ ఖాతాలు ఎఫెక్ట్ అయినాయి క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ మేడం 19th. కనిపిస్తుందా మేడం స్క్రీన్? కెమెరా కూడా బ్లర్ ఉంది, అంతేలా కనిపిస్తుంది. ఆ ప్రాబ్లం